అందరికీ హాయ్ అండి. మా స్వీటీ చూసారా, మార్నింగ్ అయితే నేను బాబావారి పూజ చేసుకొని అప్పుడు దాన్ని చూపించిద్దని ఇప్పుడైతే మా స్వీటీని చూపిస్తున్నాను. ఇంకెన్ని రోజులే కాదులేండి, ఇంకా 3-5 డేస్ ఇంకా తర్వాత నేను బాబావారికి పూజ చేసుకొని ఇంక తర్వాత ఇప్పట్లో రొటీన్ ఇంకంతే. ఇంకా స్వీటీ చూసారా, ఇంకా అటు ఇటు చూస్తుంది. అందరికీ హాయ్ చెప్పు స్వీటీ అంటే అది ఎలా చూస్తుందండి, అన్నీ వింటుందండి చక్కగా, అన్నీ అర్థమవుతాయి కూడా స్వీటీకి. ఇంకా నేను అసలు వంటగదిలో ఎలా ఉందని చూస్తే ఇంకోటి ఈ గిన్నెలు అవన్నీ సర్దాలండి. తను ముందు నైట్ క్లీన్ చేసి పెట్టారు కదా, ఇంకా అవన్నీ సర్దేసి ఇవి మాత్రం తను వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తానన్నారు. ఇంకా తన పని మాట అండి అవన్నీ చేయటం. నాకైతే ఇంక చేయటానికి 2 రోజులు అవ్వదు, కొట్టు ఉంటుంది కదండి, వేలికి తడిచిపోతుంది. ఇంకా అది తీసేసిన తర్వాత అయితే ఇంకా అంత బాధ అనిపించదండి. సరే మళ్ళీ వచ్చి మా స్వీటీ చూడండి ఎక్కడ ఉంది, అదిగోండి ఏదో సౌండ్ వచ్చింది, గబగబా వెళ్ళిపోతుందండి. దానికి ఏదైనా సౌండ్ వస్తే చాలండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనుకుంటారు, చాలా స్పీడ్గా వెళ్తుంది. కానీ ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళి చూస్తుంది ఏమన్నా వచ్చిందేమన్నా, ఏమొస్తుందండి పిల్లి తిరుగుతూ ఉంటుందండి. దానికోసమని చూస్తుంది ఆ గోడ మీద ఉన్నదేమో అని. చూసారా ఎంత గమనిస్తుందండి అది, చాలా గమనిస్తూ ఉంటుందిలేండి. అందులో మళ్ళీ ఎవరన్నా గొడవ అయినట్టు కేకలు వినబడ్డాయి అనుకోండి, మరీ ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయి అవి వినేస్తుంది, చెవులు 2 చక్క పక్కన పెట్టేసి వింటుందండి. నాకైతే చాలా నవ్వు వస్తుంది. మామూలుగా చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు చూస్తారు, అలా చూసేస్తుంది. ఇంకా తను వచ్చారండి, బయటికి లోపలికి రాగానే ఇంకా దాంతోనే మాట్లాడాలండి, ఎవరితోనే మాట్లాడకూడదు. ఆఖరికి నాతో కూడా మాట్లాడిన ఒప్పుకోదు. ఇంకా దాంతో కాసేపు ఆడి అప్పుడు మళ్ళీ వాకింగ్ తీసుకువెళ్తారండి. వాకింగ్ తీసుకువెళ్ళమని అడుగుతుంది. కాసేపు ఆగు తర్వాత తీసుకువెళ్తానని చెప్పి దాంతో కొంచెం ఆడుతున్నారు. ఈ మధ్యన కొంచెం నాతో ఆడడం తగ్గించిందిలేండి. అదేండి కొంచెం నా వెనకాల తిరగడం, ఎందుకంటే ఇంకా తనే వచ్చాక అన్నం పెడుతున్నారు. అందులో నా వేలు బాగాలేదు కదండి, నాకు ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగోపోయినా అంతేనండి స్వీటీ. ఇంకా నన్ను అంత ఇబ్బంది పెట్టదు. ఇంకా తన్నే మళ్ళీ నాకు ఇంక మామూలుగా అయిపోయింది అనుకోండి చూడండి, ఇంకా డైలీ ఇంకా దానికి అన్నం కూడా నన్నే తినిపించమంటుంది. అది మాత్రం తినదు. ఇప్పుడైతే తప్పదు కదా, నాకు తినిపించడానికి కుదరదు, చెయ్యి ఒకటి ఆ వేలించి వస్తే దానికి కూడా చిరాకేనండి, పక్కకి పెట్టేసుకుంటుంది ఫేస్ అదిని. ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా ఎక్కడక్కడ సర్దిసాను. ఇంకా తను మధ్యాహ్నం వచ్చేసారు. ఇంకా వంట అదేండి రైస్ తీసుకొద్దామని వెళ్ళారు పెట్టడానికని. ఇంకా మేము కూడా అది లోపు చూసారా ఎలాగ ఆడుతుందండి, అలాగే ఆడుతుందండి, చాలా అల్లరి చేస్తుంది. ఇంకా దాని ఇష్టం. ఇంకా తను వచ్చారు కదా, ఇంకా తను వచ్చే వరకు చూస్తూ ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత ఇలాగ అల్లరి చేస్తూ ఏం చేస్తున్నారు ఏంటని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వంటగదిలోంచి లోపలికి వస్తారు, ఇంకా టక్కుమని లేచిపోతుంది అండి, భలే లేచిపోయి ఇంకా కూర్చొని చూస్తూ ఉంటుంది. అది చూసారు దాని ఆట ఎలా ఆడుతుందండి. ఒకరితో అయినా చక్కగా ఆడుకుంటుంది లేండి, అసలు ఇబ్బంది పెట్టదు. ఇంకా తను రైస్ పెడుతున్నారు కదా అని ఇంకా అది కూడా లేచి దానికి అన్నం పెట్టమని అడుగుతుంది. ఇంకా దానికి కూడా అన్నం కలిపేస్తానని ఆ వంటగదిలోకి వెళ్ళారు. ఈ లోపు చూడండి అది ఎలా చూస్తుందో, ఏం చేస్తున్నారు ఏంటని అన్నీ గమనిస్తుంది అండి. మళ్ళీ లోపలికి వస్తున్నారని మళ్ళీ మంచం కిందకి వెళ్ళింది, అలాగే ఆడుతూ ఉంటుంది అండి అది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రైస్ పెట్టేస్తున్నారండి, ఇంకా దాన్ని కూడా పెట్టేస్తున్నారు. మేము కూడా తినేసాం, ఇంకా స్వీట్కి కలిపి పెట్టేస్తున్నారండి. అందులో పాపం తను వచ్చేసరికి లేట్ అయిపోద్ది. మాకంటే అలవాటు అయిపోయింది దానికి. ఫస్ట్ మార్నింగ్ 11-12కి పెట్టిస్తుందండి, అటువంటిది నాకు బాగాలేని కాడి నుంచి మా స్వీటీకి 3-4 3-4 అయిపోతుందిలేండి టైము. ఇంకా దానికి అన్నం పెట్టేసరికి తినేస్తుంది. అది కూడా నాకు ఎంత తొందరగా తగ్గిపోతుందా అని చూస్తుందండి. ఇంక మేము బయటికి వెళ్తున్నాము, దానికి హాస్పిటల్కి అని చెప్తున్నానండి, లేకపోతే ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తున్నాం, నువ్వు అల్లరి చేయక అని చెప్తే అది అలా వింటుందండి. ఇంకా అక్కడ చెప్పేసి మేము బయలుదేరాము. ఎక్కడికంటే అండి, ఇప్పుడు గ్యాస్ కంపెనీకి రమ్మని అదేండి తంబ వేయడానికి ఐస్ అదేండి కళ్ళు అవి తీసుకుంటున్నారు కదండి, అదేండి ఫోటో అవి తీసుకుంటున్నారు కదా గ్యాస్ బండ కోసం. ఇంకా అక్కడికని బయలుదేరాము. వెళ్ళే దారిలోనే ఇంకా కొద్దిగా టీ కూడా తాగేసి, అందులో 4 అయిపోయిందిలేండి మేము బయలుదేరేసరికి. ఇంకా తను అన్నారు ఇంకా తాగేసి వెళ్దాంలే అని అంటే ఇంకా తాగేసి ఇంక మళ్ళీ బయలుదేరి ఇంకోటి గ్యాస్ కంపెనీ కాడికి వచ్చాం. తంబ వెంటనే వేసేసాములేండి. తంబ వేసేసి ఇంకా ఖాళీగా ఉందండి, అందులో ఎప్పటి నుంచో వేస్తున్నారు మాకు చెప్పారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. ఇంక సరే ఇప్పుడు వేసి వచ్చేద్దాం కదా అని ఇంక ఇక్కడికి వచ్చి వేసి ఇంకా బయలుదేరుతూనే ఇలాగా సరే మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయాం. ఇంకా బయలుదేరడం మళ్ళీ లక్ష్మి వాళ్ళ ఇంటికని దింపేస్తానన్నారండి, అక్కడ తర్వాత వచ్చి తీసుకెళ్తానని ఇక్కడ దింపేశారు. చెంటాడు పడుకున్నాడు. ప్రియ అయితే ఇంకా రాలేదులేండి, అది స్కూల్లోనే ఉండిపోయింది. ఇంకా మళ్ళీ నేను బయటికి వెళ్ళాను.
ఇంకా అక్కడ దారిలో ఇవి ఉంటే కొంచెం వీడియో తీసుకుంటానండి అని అడిగితే సరే తీసుకోండి అన్నారు ఆ షాప్ దగ్గర. కానీ ఇవైతే నాకు చాలా ఇష్టమండి, చూడడానికి బాగుంటుంది, చక్కగా అలా పెంచాలంటే ఇష్టమే. కాకపోతే మన ఇంట్లో ప్లేస్ సరిపోదు ఒకటండి, అందులో అవి మరీ అలాగా బంధించినట్టు ఉంచకూడదు అనిపిస్తుంది అండి నాకు. అవి ఫ్రీగా తిరిగేవి కదా, అందుకనని ఇంకా చూడడం అయితే ఇష్టపడతానే కానీ పెంచడానికి మాత్రం కొంచెం ఇది అవుతానండి. అంటే ఇబ్బంది ఏంటంటే అవి ఫ్రీగా వదిలియాలి, బంధించకూడదని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వచ్చామంటే టేటో వేయించుకోవడానికి వచ్చాను. బాబా వద్ద వేయించుకుందాం అనుకున్నాను, తీరా అక్కడ బాగా కాస్ట్ కూడా ఎక్కువ అడిగారు. ఈ ఫోటో వేయించుకుందాం అనుకుంటే బాబా వద్ద దానికైతే పెద్దది వస్తుంది అన్నారు, అంత పెద్దది అయితే వద్దులేండి అని చెప్పి ఇంక తర్వాత బాబా వారి నేమ్ ఎప్పుడైనా వేయించుకుందాం కదని ముందు ఫస్ట్ మాత్రం ఇది వేయించుకుంటున్నాను. ఇంకా ఎలా వచ్చాను కదా, ఇంకా తను గుర్తుగా ఉంటుంది కదా అని ఇలా వేయించుకుంటున్నాను వాటిని. ఫస్ట్ టైం నేను వేయించుకోవడం కూడా, ఎప్పుడు వేయించుకోలేదు అసలు. ఎప్పుడు ఎవరైనా వేయించుకున్నా నాకు అంత ఇష్టం ఉండేది కాదు సార్, కానీ నేను ఎందుకో నాకు సరే వచ్చిన బాబా వద్ద వేయించుకోవాలన్న ఆశపడ్డాను, కానీ కుదరలేదు. ఇంకా సరే అలా వచ్చాను కదా అని ఇంకా తను గుర్తుగా ఉంటుంది కదా అని ఇలా వేయించుకుంటున్నాను నేను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వేయడం కూడా వచ్చిందిలేండి, ఎక్కువ టైం పట్టలే కానీ లైట్గా ఏదో పెయిన్ లైట్గా అనిపించింది కానీ అంత అనిపించలేదండి. ఆయన వేయడం కూడా బాగానే వేశారు. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తను వచ్చి మళ్ళీ అప్పుడు తీసుకువెళ్ళాలన్నమాట అండి. కానీ కొంచెం టైమే పడుతుందిలేండి వేయడానికి, చాలా జాగ్రత్తగా వేయాలి కదా, అందుకు కొంచెం ఎక్కువ టైం అయింది. ఇంకా ఇలాగా ఇంకా వేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట అండి. ఫస్ట్ టైం నేను వేయించుకోవడం కూడాను. కానీ చూడడానికి పెద్దగా ఉంది కానీ చిన్నదేనండి, వీడియోలో అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ మామూలుగా చూస్తే చిన్నగా నాకు అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను. ప్రియాను చెంటుడు అంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మి అదేంటి ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈయన నైట్ 10 అయిపోయింది, 10:30 అయింది, అప్పుడు వచ్చారు లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తే. ఇంకా అక్కడి నుంచి లక్ష్మి టిఫిన్ చేసిందిలేండి, టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా ఆ దారిలో ఆవులు చూసారా చక్కగా పడుకొని ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా స్వీటీ చూడండి, ఇంకా అక్కడ కవర్ ఏదో ఉంటే చింపేసింది, కింద పడేసింది. ఇంకేం పాడు చేయలేదులేండి. కాకపోతే ఇదిగోండి నేను హాస్పిటల్కి వెళ్ళాను అన్నాను కదా, దాన్ని వేలు చూపించమని అడుగుతుందండి. దానికి ఆ వేలు చూపించాక అంగడి చూసుకుంది, కింద దిగిందండి.